ఒకటి వైరల్ అవుతున్న అంశం ఏంటి, నగరలో రోజా గారికి పొగ పెట్టారట. ఎవరు ఎవరు గాలి చెప్పారు సార్? జగదీష్ గాలి ముద్దుకృష్ణనాయుడు గారు, స్వర్గీయ గాలి ముద్దుకృష్ణనాయుడు గారు చిన్న కుమారుని తీసుకొచ్చి అక్కడ ఇన్ఛార్జ్ చేస్తున్నారట. ఆవిడ కొద్దిగా అసహనంగా ఉన్నారట, అలిగి ఉన్నారట. సార్ ఇదేంటో ఈ వైరల్ అంశాలన్నీ కూడా కొంతమందికే తెలుస్తాయి సార్. పార్టీలో ఉన్న మాకు తెలియదు. పార్టీలో అధికార ప్రతినిధులు ఉన్న మాకు మాత్రం ఇలాంటి సమాచారం ఉండదు సార్. అదేంటో నాకు అర్థం కాదు. ఆగండి సార్, సార్ ఆగండి సార్, సార్ ఆగండి సార్. రోజా గారు మేము పార్టీ పెట్టిన మొదటి రోజు నుంచి మా వెంట నడిచినటువంటి వ్యక్తి రోజా గారు. రోజా గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అపారమైన గౌరవం ఉంది. రోజా గారి సేవలు మాకు కావాల్సిందే. రోజా గారిని పొగబెట్టడం ఏందండి మాము? సో గాలి జగదీష్ నాయుడు గారు మా పార్టీలోకి వస్తా అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతాలను నమ్మి వస్తాను అని చెప్పారు. చేర్చుకుంటున్నాం. తప్పేంటి దాంట్లో? ఓకే, దాంట్లో తప్పే ఉందండి. అతను చేర్చుకోవడం కోసం రోజా గారికి ఎందుకు పొగబెడతాం మేము? అంటే ఇన్ఛార్జ్ పదవి ఇస్తే ఇప్పుడు ఆవిడ ఇన్ఛార్జిగా ఉండదు. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు సార్ ఆయనకి ఇన్ఛార్జ్ సార్ ఆయనకి ఇన్ఛార్జ్ పదవి ఇస్తున్నాం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అందుకనే కదండి ఈవిడ అలకలో ఉన్నారట. ఈవిడ ఎక్కడ ఎవరు చెప్పారు సార్ అలకలో ఉన్నారు? 4-5 డేస్ నుంచి మీరు చూసారా? రోజా గారి నెంబర్ ఇస్తాను సార్. రోజా గారి నెంబర్ కిరణ్ రాయల అంశం అంటే ఆవిడకి చాలా ఇష్టమైన అంశం. ఆ విషయంలో కూడా ఆవిడ మాట్లాడలేరు. చిన్న చిన్న అంశాల మీదే మాట్లాడే ఆవిడ కొన్ని పెద్ద విషయాలు జరిగినప్పుడు కూడా రాలేదు కదా బయటికి అనుమానాలు. పిచ్చక్ మీద బ్రహ్మాస్త్రం ఎందుకని చెప్పి ఆగున్నారు సార్. వంశీ విషయంలో మేము ఒక విషయం చెప్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటిదంటే ఆల్రెడీ పడిపోయిన వాడిని కాలుతో తినాల్సిన అవసరం మాకు లేదు సార్. కిరణ్ రాయల్ అనే అతని వ్యక్తిగత జీవితం ద్వారా ఏదైతే రాష్ట్ర ప్రజల దృష్టిలో, అదే విధంగా జనసేన పార్టీ కేడర్ దృష్టిలో కూడా ఈ రోజు పతనమైనటువంటి వ్యక్తి. అతనికి కింద పడిన అతని కాలుతో ఎందుకు? నేననేది వంశీ గారి అంశంలో కూడా ఆవిడ లేదు కదా. చిన్న చిన్న అంశాలు కూడా ఆవిడ మాట్లాడుతుంటారు కదా. వంశీ గారి అంశంలో కూడా ఆవిడేమి ప్రెస్ మీట్ పెట్టలేదు, మీడియా దగ్గర రాలేదు. ఖచ్చితంగా మాట్లాడతారు సార్. ఆగండి, కంగారు ఎందుకు మీకు? పాపం రోజా గారు వస్తే సార్, రోజా గారు వచ్చారంటే రోజా గారు వచ్చేసారు ఇది అని చెప్పి మాట్లాడతారు సార్. రోజా గారు రాకపోతే రోజా గారు రాలేదు సార్. ఏదైతే ఈ ఛానల్స్ వాళ్ళకి రోజా గారి అంశమే టీఆర్పీ అనుకుంటా సార్. రోజా గారి గురించి మాట్లాడితేనే ప్రజలు చూస్తారు. రోజా గారి గురించి తమ్మునీళ్ళు పెడితేనే ప్రజలు చూస్తారు. అది మంచిగానే చెడుగా. రోజా గారు లేకపోతే వ్యూవర్షిప్ లేనట్టుగా రోజా గారి అంశమే తీసుకొస్తా ఉంటారు. నాగేంద్ర గారు మీది నెట్వర్క్ బ్రేక్ అవుతుంది. మీరు సిగ్నల్లోకి రండి. గాయత్రి గారి తర్వాత మీరు మాట్లాడండి. వాయిస్ వినిపిస్తుందా? వాయిస్ వినిపిస్తున్నది కానీ మీది నెట్వర్క్ పోతుంది. ఒకసారి నిన్నటి నుంచి అదే ప్రాబ్లము, కానీ ఇప్పుడు రెక్టిఫై చేసుకున్నాను. మా వాయిస్ వినిపిస్తుందంటే కంటిన్యూ అవుతాం. ఓకే మాట్లాడారు. గాయత్రి గారు ఒక్క నిమిషం, ఆయన ఏదో నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టున్నది. ఆయన మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడింది కానీ నాగేంద్ర గారు ఏం జరుగుతుంది? వంశీ మీద ఇంత కక్ష సాధింపులు అంటే ఎందుకండి మీకు? నాగేంద్ర గారు వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. మీకు మాట్లాడండి. మీకు మీ ద్వారా 99 వీక్షకులకు, ప్యానల్లో ఉన్నటువంటి అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఇప్పుడు నగిరిలో రోజాకు పొగ పెడుతున్నారా? అదే కదా మీ ఇంట్రోలో కాప్షన్.